గ్యాప్లో అనమాట. దాంట్లో ఇడ్లీ దోశ పొంగలి మొత్తం ఎన్ని అంటే నాకు ఇంకా భయం వేసేసి ఏడుపు వచ్చేసి ఫుల్ ఏడ్ చేసుకున్నా. అన్ని కింద పడేసిన పప్పు డబ్బా అంతా పడేసరికి ఇక్కడ నుంచి ఇట్లా జంప్ సన్నగా కట్టేసింది అనమాట. సో అంతా కదా మనం సన్నగా లేం కదా, పెద్ద డ్రమ్లాగా ఉన్నాము. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అగ్రిబర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? మీరు అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఏంటి అంటే ఇవాళ మ్యాటర్, అందరు వినాయక చవితి బాగా జరుపుకున్నారా? మాది కూడా అయిపోయింది. వీడియోలో అయితే పెట్టాను, చూసినారా? ఏం పెట్టలేదు, స్టోరీ పెట్టినాను అంతే. సో ఇప్పుడు మన మ్యాటర్ ఏంటి అంటే, మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మన ఛానల్లో నా స్టవ్ గురించి రివ్యూ అడిగారు. స్టవ్ ఎంత పడింది, ఎలా వర్క్ చేస్తుంది అనేసి చాలా మంది అడిగారు. సో ఇప్పుడు దాని గురించి మనం వీడియో చేసేసుకుందాం. సో మొత్తానికి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, వీడియోలోకి వెళ్ళక ముందు వాళ్ళైతే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే, సో మీకు నచ్చితే, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటి అని అంటే, వాళ్ళు నా స్టవ్ రివ్యూ అనమాట. నేను మెయిన్ ఈ స్టవ్ కొనడానికి రీజన్ ఏంటంటే, నేను కింద ఉన్నప్పుడు సింగిల్ అంటే వన్ బిహెచ్కే అనమాట. దాంట్లో చాలా దాంట్లో ఒక చిన్నది ఉండే కిచెన్. అసలు యాక్చువల్లీ నేను వస్తే ఆ కిచెన్ సరిపోయేది కదా, మనం సన్నగా లేం కదా, పెద్ద డ్రమ్ లాగా ఉన్నాము. సో ఆ కిచెన్లో నేను వస్తే ఇంకోటి పట్టేయకుండదు అనమాట, అంత చిన్న కిచెన్. దాంట్లో నేను 2 బర్నర్ స్టవ్ వాడుతూ ఉన్నా. నేను ఎక్కువ గ్లాస్ది వాడను, స్టీల్దే వాడతా. ఎందుకంటే నాకు గ్లాస్ది బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి నేను దాన్ని అవాయిడ్ చేస్తాను. సో ఇప్పుడు నేను స్టీల్ కింద వాడుతున్నప్పుడు నాకు ఒక రోజు ఏమైపోయిందంటే, సడన్గా 5 ఆర్డర్స్ ఒకేసారి వచ్చేసినాయి. స్టార్టింగ్ నేను మొత్తం అంటే కిచెన్ పెట్టిన స్టార్టింగ్లో ఒకరోజు నైట్ 1 వీక్ తర్వాత 5 ఆర్డర్స్ అట్ ఎ టైం వచ్చినాయి, ఒక్క నిమిషం గ్యాప్లో అనమాట. దాంట్లో ఇడ్లీ దోశ పొంగలి మొత్తం ఎన్ని అంటే నాకు ఇంకా భయం వేసేసి ఏడుపు వచ్చేసి ఫుల్గా ఏడ్ చేసుకున్నా. అన్ని కింద పడేసిన పప్పుల డబ్బా అంతా. సో అది క్లీన్ చేసుకోవడానికి 4 గంటలు పట్టింది అనుకో. ఆర్డర్ ఇచ్చిన దానికి గంట అయితే క్లీన్ చేసుకోవడానికి 4 గంటలు పట్టింది. సో అలాంటి టైంలో నాకు మెయిన్ అప్పుడు ఇబ్బంది అయింది ఏంటంటే స్టవ్, ఎందుకంటే ఉండేది 2 పొయ్యిలు. సో దాంట్లో నేను ఎన్ని చేయాలి అనేది అర్థం కాలేదు నాకు. వెంటనే ఒక్కొక్కటి చేసుకుంటేసరికి అది ఒక్కొక్క ఆర్డర్ 30 మినిట్స్, 45 మినిట్స్, 50 మినిట్స్, 1 అవర్ కూడా లేట్ వచ్చిందనమాట. అయినా కానీ వెయిట్ చేసినారు పాపం మంచోళ్ళు. సో ఇంకా అప్పుడు ఆ టైంలో నేను నిర్ణయించుకున్నా, సో స్టవ్ 4 బర్నర్లు పెట్టుకోవాలి, లేదంటే మన వల్ల కాదనేసి. సో నేను కింద ఉన్నప్పుడు కొనలేదు, నేను పైకి షిఫ్ట్ అయిన తర్వాత 2 BHK షిఫ్ట్ అయిన తర్వాత కొన్నాను. సో అంటే ఇది కొంచెం కిచెన్ పెద్దగా ఉంటుంది, కొంచెం చాలా పెద్దగా ఉంటుంది. సో దాన్ని పెట్టడానికి ప్లేస్ కూడా కావాలి కాబట్టి నేను కొన్నాను అనమాట. సో మీకు సోది అనిపిస్తే స్కిప్ చేసుకోవచ్చు, బట్ నేనైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో అట్లాంటి టైంలో నేను స్టవ్ అయితే మెయిన్ స్టీల్లే కొనాలనుకున్నా, బట్ ఇలా 4 అంటే వరుసగా ఉండేదా లేకపోతే క్రాస్గా ఉండేదా అని అనుకున్నా. నాకు ఈ 4 వరుసగా ఉండేది ఇలా పెడితే నాకు ఈ ప్లేస్ అయినా సరిపోదు, మొత్తం ఇక్కడ వరకు వచ్చేస్తుంది అనమాట. సో నాకు ఇక్కడ వరకు అది వచ్చేస్తుంది. సో ఇక్కడ వరకు వచ్చేస్తే నాకు మళ్ళీ ఈ సింక్కి అన్నిటికీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి ఇది ప్రిఫర్ చేసుకున్నా. ఇది ఇలా వస్తుంది. ఆడికి కూడా ఇది చాలా కార్నర్కి ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇది జస్ట్ ఆనుకొని ఉంటుంది. సో అలాగనమాట. సో ఈ స్టవ్ గురించి నేను ఇప్పుడు డీటెయిల్స్ చెప్తాను. సో దీనికి మనకి మెయిన్ ఇక స్టవ్ గురించి చెప్పాలంటే దీని గురించి చెప్పాలి, స్టాండ్ల గురించి చెప్పాలి. సో ఇవి వాటి ప్లేట్లు అనమాట, చాలా పల్చగా ఉంటాయి, ఇలా బెండ్ చేస్తే బెండ్ అయిపోతాయి. సో దీనివల్ల ఒక ప్రమాదం కూడా ఉంది కొత్తలో, ఇప్పుడు లేదు ఆ ప్రమాదము. స్టార్టింగ్లో మనం కడిగేటప్పుడు ఇట్లా అన్నాను అంతే, జస్ట్ ఆ పీస్ మిస్ అయిన ఏలు పడేసరికి ఇక్కడ నుంచి ఇట్లా జంప్ సర్రని కట్ అయిపోయింది అనమాట. సో అంత షార్ప్గా ఉన్నాయి స్టార్టింగ్. ఇప్పుడు మనం వాడే కొద్ది ఆ షార్ప్నెస్ వెళ్ళిపోయింది. సో ఇవైతే చాలా డెలికేట్ ఉంటాయి, బట్ ఓకే. కానీ ఇది మొత్తం అయితే కవర్ అవుతుంది. ఇవి వచ్చేసి ఈ ప్లేట్లు కూడా సైజు వారి ఉంటాయి అనమాట. అంటే 2 పెద్దవి 2 చిన్నవి. అంటే మనకి బర్నర్లు, పెద్ద బర్నర్లు ఒకటి, ఇది వచ్చేసి పెద్ద బర్నర్లు, ఇది చిన్న బర్నర్లు. మీకు చూస్తే ఇది లోపల నుంచి ఇది కనిపిస్తుంది. సారీ. సో ఈ ఫ్రంట్ పెద్ద బర్నర్స్కి ఇది వచ్చేసి చిన్న బర్నర్లు అనమాట. సో ఇవి ప్లేట్స్. సో ఇదైతే నాకు ఫుల్ కవర్ అయిపోతుంది. ఏమన్నా పాలు కానీ ఏమన్నా పొంగినా కూడా కిందకు పడే ఛాన్స్ తక్కువ అనమాట. ఎందుకంటే మొత్తం ఇది కంప్లీట్గా గ్యాస్ స్టవ్ కానీ పొయ్యిది ఇది వస్తుంది కదా, మంట వచ్చేది, అది కూడా కవర్ అయిపోతుంది. సో దాని తర్వాత వచ్చేసి ఇవైతే మనం మామూలుగా వాడతాం కదా. సో దానంత వెయిట్ ఉండవు, చాలా లైట్ వెయిట్. అంటే మామూలుగా ఇంట్లో స్టీల్ స్టవ్కి వస్తాయి కదా స్టాండ్లు, దానికంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి. సో బట్ ఓకే, అడ్జస్టబుల్ అనమాట. సో ఇది ఇప్పుడు నేను స్టవ్ గురించి మీకు చూపించేస్తాను. సో ఇది కంపెనీ వచ్చేసి రిచ్ ఫ్లేమ్ అనమాట. సో రిచ్ ఫ్లేమ్ నేను అమెజాన్లో తీసుకున్నా, 4500 పడింది. సో రిచ్ ఫ్లేమ్, రిచ్ చాయిస్ ఆఫ్ రిచ్ పీపుల్ అంటే మేము రిచ్ పీపుల్ కాదు, మేము సావుకోళ్ళు కాదే, మేము చాలా బీదోళ్ళమే.
సో రిచ్ ఫ్లేమ్. దీంట్లో ఇంకొకటి ఇలా ఏంటి, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా ఈ షేప్ కాకుండా ఇట్లా స్ట్రైట్గా కూడా ఉంటుంది. సో అది నాకు ప్రైస్ ఎక్కువ కన్జ్యూస్ చేస్తుంది అని చెప్పి అది తీసుకోలేదు. సో ఇది మన స్టవ్. సో ఇప్పుడు చూసారు అనుకోండి, ఈ ప్లేట్ ఉందా, ఈ ప్లేట్ దీన్ని చూడు, దీన్ని కాబట్టి దీన్ని కాదు కాబట్టి పట్టదనమాట. సో ఇది చూడండి, మనకి ఇది చిన్నదాంది కాబట్టి సరిపోదు. సో ఇప్పుడు మనం దీన్ని పెట్టేద్దాం ఇలాగనమాట. సో నాకు తెలిసి ఇది కూడా చిన్నదే కాబట్టి ఈ పక్క ఇది ఎలా వచ్చిందంటే, ఒకటి పెద్ద బర్నర్లు, చిన్న బర్నర్లు, పెద్ద బర్నర్లు, మళ్ళీ చిన్న బర్నర్లు అనమాట. ఇప్పుడు ఎలాగ ఇరావే, మనకు గోర్లు పెట్టుకునే అలవాటు లేదు కాబట్టి ఇవన్నీ దొరికి సావు తొందరగా. తర్వాత స్టాండ్ పెట్టేసిన దేవుడా. సో ఇది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఒకటి బ్లాక్ కలరు అదేంటి సిలికాన్ ఏదో ఒకటి వస్తుంది, నేను అది వేస్ట్ అని చెప్పేసి పైన వేసేసిన. సో అది నేను ఇక్కడ పెట్టట్లేదు. సో ఇది మన స్టవ్ అనమాట. సో మొత్తానికైతే సో దీని కాస్ట్ వచ్చేసి 4500 రిచ్ ఫ్లేమ్. నేను అమెజాన్లో కొన్నాను. వీలైతే లింక్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు దీనివల్ల ప్రాబ్లం ఏంటి అని అంటే, దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఇలాంటివన్నీ అయితే కరెక్ట్గా 4 పెట్టుకోవచ్చు. పెద్ద డేషాలు అయితే ఏదన్నా ఒకటి పెట్టుకుంటే ఇక్కడ చాలా చిన్నదే పెట్టుకోవడానికి అవుతుంది, పెద్దది పెట్టుకోవడానికి కుదరదు. సో నేను అది పెద్ద గిన్నె నేను కనపడట్లేదే. సో మనకి ఇట్లా ఇంత వెడల్పుగా ఉండే గిన్నె చూడండి, ఇది పెట్టేసి ఈ స్పేస్కి ఆక్రమించేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు చిన్న బౌల్స్ పెట్టుకోవడానికి పనికొస్తుంది. చిన్న అంటే చూపిస్తాను. సో ఇటువంటివి అనమాట, ఇటువంటివి పెట్టుకోవడానికి చిన్న పెనం పెట్టుకోవడానికి పనికొస్తుంది. మరి పెద్ద పెడితే ఇక్కడ స్పేస్ అయితే సరిపోదు. బట్ ఒక్కసారి మనం 4 కుక్కర్లు అయితే పెట్టచ్చు. కుక్కర్లకి స్పేస్ సరిపోతుంది, ఎందుకంటే అవి ఇలా పొడవుగా ఉంటాయి కదా. సో అది అనమాట. సో స్టవ్ అయితే మంట అయితే చాలా బాగా వస్తుంది, ఎటువంటి ప్రాబ్లము లేదు, అన్నీ బాగున్నాయి, కంఫర్టబుల్ అనమాట. స్టవ్ గురించి గంట సేపు ఎవరైనా చెప్తాడంటే అది మనమే గంట కాదు 2 గంటలు చెప్పమన్నా చెప్తాం. బట్ అయితే ఇప్పుడైతే చెప్పే టైం ఓపిక లేదు, ఆర్డర్ ఉంది కాబట్టి. ఈలో వీడియో చూసిలో ఆర్డర్ వచ్చేసింది. సో ఈ పెద్ద స్టవ్లు ఉన్నాయి కదా, సో దీని మీద మనము 4 kgsది పెట్టినా కూడా 4 kgs రైస్ ఉడుకుతుంది చూడండి, అది పెట్టినా కూడా మనకి మంట సరిపోతుంది అనమాట. అంత బాగా వస్తుంది, హై ఫ్లేమ్ వస్తుంది. ఇది చిన్నది కూడా మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. హీట్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకున్నా, మీడియంలో పెట్టుకున్నా, ఏదైనా కానీ. బట్ దీనికి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5 out of 5 అనమాట. 5 out of 5 చూడండి, ఇక్కడ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే రిచ్ ఫ్లేమ్ అని సెర్చ్ చేసేసి అమెజాన్లోకి వెళ్ళి చూస్తే దొరుకుతుంది. 4500 పడింది నాకైతే. ఇప్పుడు పెరిగిందో తెలీదు. సో అది అనమాట ఇవాళ మన వీడియో. కొంచెం ఫాస్ట్గా యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే 2 ఆర్డర్లు ఉన్నాయి, చేయాలి కాబట్టి. అమ్మ వాగి ఆయుసం వస్తుంది, నీరసం వస్తుంది. ఈ కొత్తగా స్పెట్స్ పెట్టుకొని చేస్తున్నాయి, ఏం లేదు, సైట్ ఎక్కువైపోయింది, తల నొప్పి వస్తుంది, అందుకే పెట్టుకున్నా. సో అది మన ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంట మాత్రం మర్చిపోద్దండి, కొడితే ఫోన్ పగిలిపోవాలి, అట్ట కొట్టండి. బాయ్.